ఈరోజు మనం వారణాసి అనే పవిత్ర నగరంలోని కల భైరవనాథ్ దేవాలయం గురించి తెలుసుకుందాం. ఇది కేవలం పూజలు చేసుకునే స్థలం మాత్రమే కాదు, ఎన్నో రహస్యాలు, అద్భుతమైన ఆచారాలతో నిండిన ప్రదేశం. ముందుగా కల భైరవదేవుని ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. హిందూ పురాణాల్లో కల భైరవుడు శివుడి ఒక క్రూర రూపం. ఆయనని వారణాసి కోత్వాల్ అని కూడా పిలుస్తారు. అంటే ఆయన ఈ నగరానికి కాపలాదారుడు. ఇక్కడి భక్తుల నమ్మకం ప్రకారం ఎవరు వారణాసిలో నివసించాలన్నా లేదా సందర్శించాలన్నా కల భైరవుడి అనుమతి తప్పనిసరి. ఆయన నగరాన్ని రక్షించి చెడులను దూరం చేస్తారని నమ్ముతారు. ఈ దేవాలయాన్ని చాలామంది ముఖ్యమైన పనులు మొదలుపెట్టే ముందు లేదా ఈ నగరంలో స్థిరపడే ముందు దర్శిస్తారు. అది విజయం మరియు రక్షణకు కారకమవుతుందని భావిస్తారు. ఇప్పుడొక ఆచారం గురించి చెప్తాను, మీరు వేరే దేవాలయాల్లో చూడలేరు. కల భైరవనాథ్ దేవాలయంలో భక్తులు పుష్పాలు, పండ్లు లేదా ప్రసాదం నివేదించరు. అందుకు బదులు మద్యం నివేదిస్తారు. అవును, మీరు సరైనదే విన్నారు, విస్కీ లేదా వైన్ నివేదిస్తారు. భక్తులు తమ భక్తి సూచనగా కల భైరవుడికి మద్యం సమర్పిస్తారు. పూజారులు దీనిని ఆయనకు నివేదించిన తర్వాత అది ప్రసాదం రూపంలో భక్తులకు ఇస్తారు. ఈ ప్రసాదం తీసుకుంటే అదృష్టం కలుగుతుందని నమ్ముతారు. ఇక్కడ ఉన్న కల భైరవ విగ్రహం సాధారణ విగ్రహం కాదు. ఇది స్వయంభూ విగ్రహమని నమ్ముతారు. అంటే ఇది మానవులు చేసినది కాదు. ఈ విగ్రహం భయానకమైన దుస్తులతో, చంకపుల అలంకారంతో ఉంటుంది. ఇక్కడ పూజ చేయడానికి వచ్చిన భక్తులు ఒక రకమైన శక్తి లేదా భయానక అనుభూతిని అనుభవించారని చెబుతారు. కొందరు భక్తులు ఈ దేవాలయం వారి జీవితం మారుస్తుందని కూడా నమ్ముతారు. ఇక్కడ చేసే పూజలు సాధారణ హిందూ పూజల వంటివి కాదు. భక్తులు ఇక్కడ విజయం కోసం, చెడు శక్తుల నుండి రక్షణ కోసం ప్రార్థిస్తారు. అది కాకుండా మంత్రోచ్చారణలు మరియు తంత్ర పూజలు చేసుకునేందుకు కూడా కొంతమంది ఇక్కడికి వస్తారు. ఇక్కడికొచ్చిన భక్తులు వారి అన్ని కష్టాలు తొలగి శాంతి మరియు ఆనందం పొందుతామని నమ్ముతారు. ఇది కేవలం నమ్మకమే కాదు, ఈ దేవాలయం అందించే ప్రత్యేక అనుభవం. పురాణాల ప్రకారం కల భైరవుడు శివుడి ఆజ్ఞ ప్రకారం అహంకారాన్ని మరియు చెడును నాశనం చేయడానికి పుట్టారు. ఆయన ఆచారాలు మరియు ఈ దేవాలయం ఆయన న్యాయం చేయగల శక్తిని గుర్తుచేస్తాయి. ఇంకొక నమ్మకం ప్రకారం కల భైరవుడు కేవలం ఈ ప్రపంచాన్ని రక్షించడం మాత్రమే కాదు, మరణించిన ఆత్మలను కూడా మార్గనిర్దేశనం చేస్తారు. ఆయన ఆశీర్వాదంకి శాంతి కలిగిస్తుందని నమ్ముతారు. మీరు ఈ కథలను నమ్మినా నమ్మకపోయినా కల భైరవనాథ్ దేవాలయం ఒకసారైనా సందర్శించాల్సిన ప్రదేశం. ఇక్కడి ఆచారాలు, శక్తి మరియు కథలు మీ మనసులో ఆచ్ఛాదన కలిగిస్తాయి. ఇది కేవలం దేవాలయం మాత్రమే కాదు, ఒక ప్రత్యేక అనుభవం. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తిరిగి త్వరలో మరో ఆసక్తికరమైన వీడియోతో కలుస్తాను. నమస్తే.